నమస్కారం అండి, నేను యామ్ని. మనం లీగల్ క్యాపిటల్ లా ఫర్మ్ నుంచి మాట్లాడుతున్నాము. నార్మల్గా మనకి డైవర్స్ గురించి తెలుసు, కానీ నలిటీ అని ఒక న్యూ వర్డ్ వస్తుంది. సో అదేంటో మనం ఇప్పుడు ప్రముఖ హైకోర్టు న్యాయవాది అయిన శ్వేత గారిని అడిగి కనుక్కున్నాము. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. డైవర్స్ గురించి మనకు తెలుసు నార్మల్గా, కానీ నలిటీ అని ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ పాపులర్ అవుతున్న వర్డ్, అది ఏంటి, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారము నలిటీ గురించి డిస్కస్ చేయబడింది. నలిటీ కమ్స్ అండర్ సెక్షన్ 12 అనమాట. నలిటీకి డివర్స్కి తేడా ఏంటి అని అంటే, అసలు డివర్స్లో పెళ్ళయి మేము వేరైపోతున్నాము, దట్ మే బి మ్యూచువల్ ఆర్ కంటెస్టెడ్. వెరాజ్ నలిటీ ఎలా ఉంటుంది అని అంటే, అసలు ఈ పెళ్ళి అనేది పెళ్ళిగా గుర్తించబడలేదు, ఇది పెళ్ళిగా చెల్లదు, నల్ అండ్ వాయిడ్ మ్యారేజ్ అంటాం అనమాట. నల్ అండ్ వాయిడ్ మ్యారేజ్ అంటే ఇది ప్రీవియస్గా అసలు జరిగినా కానీ జరగనట్టు అని డిగ్రీ ఇస్తారనమాట. అంటే ఆ అబ్బాయికి కానీ ఆ అమ్మాయికి కానీ పెళ్ళి ప్రీవియస్గా జరగలేదు. అదే డివర్స్కి నలిటీకి తేడా అనమాట. డివర్స్ అంటే దే ఆర్ ప్రీవియస్లీ మ్యారీడ్, నౌ బికాస్ ఆఫ్ సమ్ మిస్అండర్స్టాండింగ్స్ ఆర్ ఎనీ చేంజెస్ ఇన్ దేర్. డివర్స్కి నలిటీకి తేడా ఏంటి అని అంటే, నలిటీలో ప్రీవియస్గా మ్యారేజ్ జరిగినా కానీ అది జరగలేదు అని కోర్టు గుర్తించి రద్దు చేస్తుంది అనమాట. వేరాజ్ డివర్స్లో ఏంటి అని అంటే, వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల కానీ లేదంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వల్ల కానీ ఆ మ్యారేజ్ రద్దు చేస్తారు. రద్దు ఇన్ ద సెన్స్, నలిటీలోనేమో అసలు పెళ్ళి గుర్తింపబడదు పెళ్ళిగా, సో దే వర్ నాట్ ప్రీవియస్లీ మ్యారీడ్ అని. వేరాజ్ డివర్స్లోనేమో పెళ్ళి జరిగింది బట్ విడిపోయారు అని. అంటే నలిటీ అనే డిగ్రీ రావడానికి ఒక 4-5 రీజన్స్ మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రొవైడ్ చేసింది. ఒకటి ఏంటి అని అంటే, పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అనే రిలేషన్లో ఉండకపోవడం. దిస్ విత్ ఇన్ 1 year మనము దీనికోసం అప్లై చేసుకోవాలి నలిటీ కోసం. ఇఫ్ ఆ డిఫరెన్సెస్ ఆ పెళ్ళి అయిన తర్వాత 1 year లోపే ఎందుకు అని అంటే, నాన్ కన్సమేషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. కన్సమేషన్ ఆఫ్ మ్యారేజ్ ఉంటేనే దట్ మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము దట్ రిలేషన్ గోస్ టు నెక్స్ట్ లెవెల్. సో నాన్ కన్సమేషన్ ఆఫ్ మ్యారేజ్ ఉందనుకోండి, దే డిడ్ంట్ గెట్ ఇన్ టు ఎ రిలేషన్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్, అదొక గ్రౌండ్. బిలో 18 years మ్యారేజ్ జరిగినా కానీ నలిటీ కిందికే వస్తుంది. బ్లడ్ రిలేటివ్స్ మధ్యలో మ్యారేజ్ జరిగినా కానీ ఈవెన్ దాట్ కమ్స్ అండర్ నలిటీ. ఆర్ మిస్రిప్రజెంటేషన్ అయినా ఫ్రాడ్ అయినా ప్రీవియస్గా మీకు మ్యారేజ్లో వాళ్ళు అట్లా ఏమైనా మేబీ రిగార్డింగ్ దేర్ ఏజ్, ప్రొఫెషన్, ఎనీథింగ్ ఆఫ్ ఎనీ రీజన్ ఫ్రాడ్ అయినా మిస్రిప్రజెంటేషన్ అయినా జరిగితే కూడా యూ కెన్ అప్రోచ్ ద కోర్ట్ ఫర్ నలిటీ ఆఫ్ మ్యారేజ్. ఈ 5 కారణాలతో నలిటీ ఆఫ్ మ్యారేజ్ అనేది వీ కెన్ టేక్ దట్ డిగ్రీ ఫ్రమ్ కోర్ట్ బై అప్రోచింగ్ విత్ ఇన్ 1 year, ఆర్ మీ నాలెడ్జ్కి వచ్చిన తర్వాత 1 year లో అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి డివర్స్కి నలిటీకి డిఫరెన్స్. డివర్స్కి నలిటీకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఆఫ్టర్ కోర్ట్కి వెళ్ళిన. అంటే డివర్స్లో మనకి యూజువల్లీ రికన్సిలియేషన్ ప్రొసీడింగ్స్ అని ఇవన్నీ ఉంటాయి, నలిటీలో అవి ఉండవు యూజువల్లీ. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. తొందరగా వచ్చేస్తుంది అంటారు మనకి కోర్టు నుండి. నో తొందరగా అయిపోతుంది అని, డివర్స్ కన్నా ఫాస్ట్ అయిపోతుంది అని నలిటీకి అప్లై చేసుకోవడానికి లేదు. బికాస్ కోర్ట్ విల్ టేక్ ఇట్స్ టైమ్ టు గ్రాంట్ ఎ డిగ్రీ. బికాస్ ఏ కాజ్తోనైతే వెళ్తున్నారో, వాట్ ఆర్ యూ ఫైలింగ్ ఇన్ యర్ పిటిషన్, అవన్నీ కోర్ట్ సాటిస్ఫై అయితేనే నలిటీ డిగ్రీ ఇస్తుంది. ఓకే, అండ్ 2 parties యాక్సెప్ట్ చేయాలి, లేదు అంటే బస్ మనం ఎనీ ఆఫ్ ద పార్టీ కంటెస్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు, లేదు మ్యూచువల్ గా నలిటీకి వెళ్ళాలి అని అనుకుంటే దే షుడ్ ప్రూవ్ why they are going for nullity. ఇఫ్ నేను నలిటీకి వెళ్తున్నాను అని అంటే లైక్ అవతల పర్సన్ కూడా యాక్సెప్ట్ చేయాలి అంటారు, లేదు ఐ హ్యాడ్ సమ్ ప్రూఫ్స్ సో దట్ ఐ కెన్ you can approach court for that. Okay, సో నలిటీ అనేది మనం కానీ చూస్తే మ్యారేజ్ అసలు కౌంట్కే రాదు అంటారు. no, it doesn't come under as a marriage. divorce decree లో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఈస్ ప్రీవియస్లీ మ్యారీడ్ అనేది తెలుస్తుంది. బట్ నలిటీలో యూ హ్యావ్ దట్ ప్రొవిజన్ దట్ కోర్ట్ ఇట్ సెల్ఫ్ డిక్రీస్ దట్ ఈ ప్రీవియస్గా ఈ మ్యారేజ్ ఇట్ ఈస్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అని. సో దట్ విల్ బి అన్ అడిషనల్ అసెట్ హూ హాజ్ అండర్గాన్ దిస్. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లైక్ వీ నో ఓన్లీ అబౌట్ డైవర్స్ గురించి తెలుసు, కానీ నలిటీ గురించి కూడా ఇంత మంచి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.